వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దుబ్బగూడెం, చిల్లగండి, తండా గ్రామాల్లో DCMలో సుమారు 6 టన్నుల నల్ల బెల్లంతో పాటు 3 క్వింటాల పటికను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. బెల్లం తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో గూడూరు ఎక్సైజ్ CI భిక్షపతి సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి స్వాధీనపరుచుకున్నారు. ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ AB కమల్ హాసన్ రెడ్డి, వరంగల్ డిప్యూటీ కమిషనర్ అన్సర్ రావు ఆదేశాల మేరకు గూడూరు ఎక్సైజ్ CI భిక్షపతి ఆధ్వర్యంలో గూడూరు మండలం దుబ్బగూడెం చెల్లి తండాలో దాదాపు 6 టన్నుల నల్లం బెల్లంతో పాటు 2 క్వింటాల పట్టికను, అదేవిధంగా 60 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఒక ఐచర్ వ్యాన్, 2 మోటార్ సైకిల్స్, ఒక అప్పి ఆటోను స్వాధీనం చేసుకున్నారు అని CI భిక్షపతి తెలిపారు. ఇందులో 8 కొమ్ముగూడెం లైన్ తండా, దుబ్బగూడెం, లక్ష్మణ్ తండా గ్రామాలకు చెందిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ SI కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్లీ అవర్స్లో 2:30 నుంచి మా ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ VB కమల్ హాసన్ రెడ్డి గారి ఆదేశాలు మరియు వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీ అంజన్ రావు గారి ఆదేశాల మేరకు గూడూరు మండలంలోని దుబ్బగూడెం అలాగే చిల్లగండి తండాలలో దాడులు నిర్వహించగా ఒక వ్యాన్లో, ఐచర్ వ్యాన్లో 90 బస్తాల నల్ల బెల్లంతో పట్టుబడడం జరిగింది. అలాగే వాళ్ళు ఇంకొక 30 బస్తాలు చిల్లగండి తండాలో దింపారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి దాడి చేయగా అక్కడ ఒక ఆటోలో 30 బస్తాల బెల్లంతో అక్కడ సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈరోజు దాడుల్లో 6,000 కిలోల నల్ల బెల్లము, 200 కిలోల పటిక, అలాగే 60 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకొని ఒక ఐచర్ వ్యాను, ఒక పియాజియో ఏప్ ఆటో, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకొని గూడూరు మండలానికి చెందినటువంటి అలాగే కడప నుండి వచ్చినటువంటి డ్రైవర్, క్లీనర్తో సహా మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 8 మంది వివరాలు: బూక్యా బావ్సింగ్ ఇతని చందులాల్ తండా మహబూబాబాద్ మండలం కిందకి వస్తుంది. అలాగే బానోత్ దేవ్ సింగ్ లైన్ తండా, లావుడ్య బాలు లక్ష్మణ్ తండా, మీసాల వెంకటరమణ, డేరంగుల శివకుమార్ వీళ్ళది కడప వ్యాన్ డ్రైవర్ అండ్ క్లీనర్. అలాగే అజ్మీరా సూర్య లైన్ తండా, ఈయన మెయిన్ కీలక పాత్ర ఈ కేసులో. ఈయననే దీన్ని తీసుకురావడం జరిగిందని వాళ్ళందరూ మూకుమ్మడిగా చెప్పడం జరిగింది. అలాగే అజ్మీరా చిన్న దుబ్బగూడెంలోని వ్యక్తి, ఈయన దగ్గర కొంత బెల్లం రికవరీ చేయడం జరిగింది. అలాగే చిల్లగండి తండాకు చెందినటువంటి గుగులోతు జ్యోతి, ఇలా మొత్తం 8 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మా పత్రికా విలేకరుల సందర్భంలో తెలియజేయడం ఏమనగా, చట్టాలు కఠినంగా తయారు చేయబడ్డాయి. ఒకప్పట్లాగా లేదు వ్యవస్థ. చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితులలో అధిక ధనార్జన చేద్దాము, తొందరపాటులో అధికంగా డెవలప్ అవుదామనే దురుద్దేశాలతోటి నల్ల బెల్లం సైడ్ కానీ నాటుసారా వైపు కానీ వచ్చినట్లయితే చర్యలు కఠినంగా తీసుకుంటున్నాము. అక్రమ రూట్లలో వెళ్లకుండా యువత చెడుదారి పట్టకుండా ఉండాలని ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద TG24 టీవీ. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे. पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 టీవీ సబ్స్క్రైబ్ చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 TV అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.